హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. అఖండ 2 తాండవం బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో మేకర్స్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది. అదేంటి అంటే ప్రొడ్యూసర్స్ సపరేట్గా అండ్ డైరెక్టర్ బోయపాటి సపరేట్గా సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ బాలకృష్ణ గారు ఎక్కడ కనిపించలేదు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మన సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు అందిస్తారు. హలో సార్. హలో గోవింద్. సో అఖండ 2 బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. మొత్తం మీద దానికి సంబంధించి పోస్టర్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఇంత వచ్చింది అది పక్కన పెట్టి టీమ్ సెలబ్రేట్ చేసుకున్నారు. సినిమాకి హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో, బ్లాక్ బస్టర్ టాక్ నేపథ్యంలో ఇక్కడ ప్రొడ్యూసర్స్ సపరేట్ గా సెలబ్రేషన్స్ చేసుకోవడం అండ్ డైరెక్టర్ బోయపాటి సపరేట్ గా సెలబ్రేషన్ చేసుకోవడం ఒకటైతే, ఎక్కడ కూడా అంటే అటు డైరెక్టర్ బోయపాటితో కానివ్వండి, అక్కడ ప్రొడ్యూసర్స్ తో కానివ్వండి, బాలకృష్ణ గారు కనిపించకపోవడం అనేది ఒక హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్. అవును. సో దీనికి సంబంధించి ఏంటి మన దగ్గర ఉన్న సమాచారం? అఖండ 2 విడుదల సందర్భంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో మనందరం చూసాం. డిసెంబర్ 4వ తేదీ ప్రీమియర్ షోస్ ఇంకా కొన్ని గంటల్లో స్టార్ట్ అవ్వాల్సి ఉంది. బుక్ మై షోలో టికెట్లన్నీ కూడా సేల్ చేశారు. అభిమానులు చాలా ఉత్సాహంతో వాటిని కొనుగోలు చేసి థియేటర్లకు వెళ్ళారు. కానీ థియేటర్లో షో పడలేదు. షో లేదు అనేటువంటి క్యాన్సిల్ అయిపోయాయి. అసలు సినిమాని మొత్తానికి క్యాన్సిల్ అయిపోయింది అనేటువంటి విషయం తెలిసి వాళ్ళందరూ కూడా షాక్ కు గురయ్యారు. అప్పుడే అసలు విషయం బయటకు వచ్చింది. అంటే అంత ముందు నడుస్తూ ఉంది. కొన్ని గంటల ముందు హైకోర్టు నుంచి సినిమా విడుదలను ఆపు చేస్తూ మద్రాస్ హైకోర్టు సో వాళ్ళు ఆర్డర్ జారీ చేశారు. ఇరోస్ ఇంటర్నేషనల్ సంస్థ వాళ్ళు ప్రొడ్యూసర్స్ మీద కేసు వేశారు. తమకు చాలా అంటే 28 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నారు. వాటి వడ్డీతో సహా మాకు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వండి, సినిమాని నిలుపుదల చేయండి అప్పటి వరకు అని చెప్పేసి వాళ్ళు ఒక కేసు వేశారు అనే విషయం బయటకు వచ్చిన తర్వాత అందరికి కూడా ఏం జరుగుతుంది ఏంటి అనేది అర్థం కాలేదు. సో సినిమా నిలుపుదల అంటే ఒక బాలకృష్ణ వేరే సినిమాలు అయితే అనుకోవచ్చు. ఆయన స్టేచర్ ఏంటో మనందరికీ తెలుసు. ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, రాజకీయ నాయకులుగా, అలాగే సామాజిక సేవకులుగా ఉన్నారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా 15 సంవత్సరాల పైనుంచి ఆయన చైర్మన్ గా ఆ సేవలు అందిస్తూ ఉన్నారు. ఇంకో పక్క మాస్ స్టార్ గా ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ ఏంటో మనందరికీ తెలిసింది. నలుగురు సీనియర్ స్టార్స్ లో ఇప్పుడు బాలయ్య ముందున్నారు ఈ విషయంలో. ఆ లెక్కలన్నీ పక్కన పెడితే మొత్తానికి సీనియర్ స్టార్స్ లో మాస్ లో చిరంజీవి గారు, బాలయ్య అనేది వాళ్ళిద్దరు కూడా మాస్ స్టార్స్ అనే విషయం తెలిసిందే. సో అలా ఆయన ఒక స్టేచర్, పైగా ఇప్పుడు వరుస హిట్స్. ఆ నలుగురు సీనియర్ స్టార్స్ లో 4 వరుస హిట్లు ఉన్నటువంటి ఎట్ ప్రజెంట్ ఏకైక కథానాయకుడిగా బాలయ్య పేరు తెచ్చుకున్నారు. సో ఆయన సినిమాకి రావటం ఏంటి అనేది చాలా మందిని, ఈవెన్ ఇండస్ట్రీ వర్గాల వాళ్ళందరినీ కూడా ఒక హతాశల్ని అంటే దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పాలి. సో మొత్తానికి అందరూ కూడా పెద్దలందరూ కూడా పూనుకున్నారు. దిల్ రాజు లాంటి వాళ్ళు సీన్ లోకి వచ్చారు, సంప్రదింపులు చేశారు. మొత్తానికి ఈ రోజు వాళ్ళతోటి జరిగినటువంటి చర్చలు సఫలమయ్యాయి. సో వాళ్ళకి మధ్య కుదిరిన అండర్స్టాండింగ్, సో వాళ్ళకి అమౌంట్ ఎప్పుడు తీర్చాలి ఏంటి అనేది ఒక అవగాహన కుదుర్చుకున్నారు, రాసుకున్నారు, ఒప్పందాలు రాసుకున్నారు. సో దీంతో కోర్టుకి వాళ్ళు సబ్మిట్ చేశారు, మేము కేసును విత్డ్రా చేసుకుంటున్నాం అని వాళ్ళు ఆర్డర్ చేశారు. ఇంకా రిలీజ్ చేసుకోవడానికి ఎలాంటి ఆటంకాలు లేవని చెప్పేసి కోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో ఇక ఫైనల్ గా ఏ రోజు సినిమా రిలీజ్ చేయాలి ఇక్కడ కూడా చర్చలు జరిగాయి. డిస్ట్రిబ్యూటర్లు అందరూ కలిసి చర్చించుకున్నారు దిల్ రాజు ఆధ్వర్యంలో. సో అందరూ కూడా ఏకాభిప్రాయానికి వచ్చారు. 12వ తేదీ రిలీజ్ చేయాలి, 11వ తేదీ నైట్ ప్రీమియర్ షోలు పడాలి అని చెప్పి. సో దానికి తగ్గట్లుగా అన్ని చకచకా జరిగిపోయాయి. ప్రొడ్యూసర్స్ ఏమో యాక్చువల్గా వాళ్ళు 25వ తేదీకి అనుకూలంగా ఉన్నారు అని చెప్పేసి బయటకు వచ్చేది, బాగా ప్రచారంలోకి వచ్చింది. సో వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యి మొత్తానికి 12వ తేదీ రిలీజ్ అయింది. ఏదైతే 5వ తేదీ యాంటిసిపేషన్స్ ఉన్నాయో అవే యాంటిసిపేషన్స్ తోటి ఏమాత్రం తగ్గకుండా ఇప్పుడు కూడా కలెక్షన్స్ అలాగే ఉన్నాయని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. సో ఆల్మోస్ట్ అంటే వాళ్ళైతే ప్రొడ్యూసర్స్ ఒక పెద్ద ఫిగర్ వేసారు, అది 56 57 వేసారు వాళ్ళు, క్రోర్స్ వచ్చే గ్రాస్ అని చెప్పేసి. సో మనకు అందినటువంటి సమాచారం ప్రకారం అయితే 45 కోట్ల రేంజ్ వరకు కూడా వరల్డ్ గా దీనికి గ్రాస్ కలెక్షన్ వచ్చింది అనేది మనకి ట్రేడ్ వర్గాల నుంచి అందినటువంటి సమాచారం. అందులో 36 కోట్ల వరకు కూడా 35-36 కోట్ల వరకు కూడా ఇండియాలో గ్రాస్ కలెక్షన్ అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇండియా వైడ్ మిగతా అన్ని డబ్బింగ్ వర్షన్స్ కూడా కలుపుకుంటే. సో మీరు అన్నట్టు ఏంటంటే తెలుగు వర్షన్ ఎక్కువ ఇది ఉంది అందులో.
ఎందుకంటే ఇక్కడ మనకి ఓవరాల్ గా 57+ ఆక్యుపెన్సీ రేట్ నమోదైంది 4 షోలు కలిపి. ఇది డిసెంబర్ 12వ తేదీ. కానీ వేరే నార్త్ బెల్ట్ కి వచ్చేటప్పటికి జస్ట్ 9% అబోనే ఉంది. అంటే బిలో 10% ఆక్యుపెన్సీ రేట్ మాత్రమే ఉంది. ఇది ఎవరు ఊహించలేదు. నార్త్ బెల్ట్ లో ఇలాంటి కంటెంట్ కి సనాతన హైందవ ధర్మం అనేది, దేశభక్తి అనేది అక్కడ ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ నార్త్ లో అని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉంటారు. సో యుఎస్పి అంటాం కదా. చిత్రంగా అక్కడ బిలో 10% ఆక్యుపెన్సీ రేట్ నమోదవటం అనేది ఎవరికి కూడా అర్థం కాని విషయం. బహుశా అక్కడ ధురంధర్ అనే సినిమా దానికి వచ్చినటువంటి టాక్, అది సృష్టిస్తున్నటువంటి బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సంచలనం అవన్నీ కూడా చూస్తా ఉంటే ఇవాళ అన్ని కూడా మనం చూస్తే ఇప్పుడు సెకండ్ ఫ్రైడే అంటే 2వ వారంలో మొదలైంది. అంత ముందు ఉన్నటువంటి రికార్డులు అన్నిటి కూడా యాక్చువల్ గా పుష్ప 2 రికార్డు ఉంది. 27 crores నెట్ కలెక్షన్ సాధించి ఇండియాలో. అలాంటిది ఇది ఏకంగా 34 crores నెట్ కలెక్షన్ సాధించి 2వ శుక్రవారం కూడా. సో అలా ఒక రకంగా అంటే అన్ని రికార్డుని ధ్వంసం చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంది ధురంధర్. దాని మేనియా అనేది నార్త్ బెల్ట్ ఊపేస్తూ ఉండటం వల్ల ఈ అఖండ 2 గురించి ఎక్కువ మంది దాని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి తెలుస్తుంది. ఇక ఏదేమైనప్పటికీ కూడా అది సాధిస్తున్నటువంటి కలెక్షన్స్ అవి చూసి నిన్న మొత్తానికి టీము సెలబ్రేట్ చేసుకున్నారు. కాకపోతే ఇక్కడ 2 జట్లుగా విడిపోయి సెలబ్రేషన్స్ అనేవి జరుపుకున్నారు. మొదట నిర్మాతలు ఫిలిం నగర్ లో ఉన్నటువంటి తమ ఆఫీసులో ఇద్దరు రామాచంట, గోపిచందాచంట వాళ్ళిద్దరూ కూడా ఒక సక్సెస్ మీట్ పెట్టారు. సో సెలబ్రేట్ చేసుకున్నారు మీడియా ముందు. కొన్ని గంటల తర్వాత రాత్రి ప్రసాద్ ల్యాబ్ లో బోయపాటి శ్రీనాథ్వరంలో సక్సెస్ సెలబ్రేషన్స్ జరిగాయి. సో ఇక్కడ తమన్ కనిపించాడు. అలాగే ఎగ్జిక్యూటివ్ కో ప్రొడ్యూసర్ అయినటువంటి పరుచూరి కోటి కనిపించాడు. అలాగే కళ్యాణ్ చక్రవర్తి ఎవరైతే లిరిక్స్ రాశారో ఎక్కువ లిరిక్స్ అతను ఉన్నాడు. రచ్చరవి సో క్యారెక్టర్ చేసినటువంటి రచ్చరవి ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నారు కానీ బట్ మిగతా టెక్నీషియన్స్, యాక్టర్స్ ఎవరు కూడా కనిపించరు. ఈవెన్ బోయపాటి సెలబ్రేషన్స్ లో కూడా. సో ఆయన అక్కడ బాణాసంచా కాల్చి ఆయన మాట్లాడాడు. అందరూ కూడా దీన్ని ఓన్ చేసుకున్నారు. ఇది ప్రతి ఒక్కళ్ళ సినిమా, మేము ముందే చెప్పినట్టు ఇది భారతదేశపు ఆత్మ ఇవన్నీ కూడా మామూలుగా చెప్పుకుంటూ వచ్చారు. సో మీరు ఏదైతే అన్నారో ఈ రెండిట్లో కూడా బాలయ్య కనిపించలేదు. సినిమా విడుదలకు ముందు అంటే డిసెంబర్ 4వ తేదీ వరకు కూడా ఆయన విరివిగా దేశవ్యాప్తంగా తిరిగి 6 చోట్ల సో ఆయన పాల్గొని వాటి ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొని అంతా కూడా తానే మొత్తానికి ప్రమోషన్స్ ని భుజాన వేసుకొని చేసినటువంటి వ్యక్తి సినిమా రిలీజ్ తర్వాత ఏదైతే ఇది జరిగాయో ఇక 5వ తేదీ నుంచి ఆయన కంప్లీట్ గా మీడియా ఆఫ్ అయిపోయారు. అసలు ఎక్కడ కూడా బయటికి రాలేదు. సో మొత్తానికి ఈ సినిమా 12వ తేదీ రిలీజ్ అవటంలో కూడా బాలయ్య పాత్ర ఉంది అని చెప్పేసి ఆయన కూడా తెర వెనుక ఆయన కూడా చాలా వరకు సినిమా తను ఏదైతే రెమ్యూనరేషన్ ఉందో దాన్ని కూడా తగ్గించుకున్నారు. సో ఎలాగైనా సరే సినిమా విడుదల చేయించాలని చెప్పేసి ఆయన కూడా పట్టుదలగా ప్రయత్నం చేశారు తన వంతు కూడా. కానీ ఈ జరిగిన ఏదైతే జరిగిందో ఆ విషయంలో ఆయనకి నిర్మాతల మీద బాగా పేకల కోపం వచ్చింది. చాలా ఆగ్రహంతో ఉన్నారు ఆయన. సో నేను ఒక అవకాశం ఇస్తే ఈ ప్రొడ్యూసర్స్ ఇలా చేశారా, సో నాకు అన్ని దాచిపెట్టి అంటే కొంచెం వాళ్ళు ఇబ్బందులో ఉన్నారని తెలుసు కానీ అందు గురించి వాళ్ళకి ఇది ఇచ్చాను కానీ సో ఈ స్థాయిలో వీళ్ళు ఇలా దాచిపెట్టేసి ఇన్ని ఉండయి, ఇన్ని క్వెర్రీస్ ఉన్నాయి, ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి అనే విషయాన్ని దాచిపెట్టి ఎలా చేస్తారా అని చెప్పి ఆయన తన సన్నిహితుల వద్ద నిర్మాతల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. అందు గురించే ఆయన బయటికి రావటం అప్పటి నుంచి కూడా ఈ సినిమా గురించి బయటికి రాకుండా ఆయన అంటే ఒక రకంగా చెప్పాలంటే అవాయిడ్ చేస్తున్నారని చెప్పాలి. ఈ ప్రమోషన్స్ విషయంలో కానివ్వండి ఇక వదిలేశారు ఆయన మొత్తం మీద అఖండ 2 సంబంధించి వదిలేశారు ప్రస్తుతానికి. మళ్ళీ తర్వాత ఏమైనా బోయపాటి ఏమైనా కన్విన్స్ చేసి అంటే ఇది మొదటి రోజే కాబట్టి సో పూర్తి స్థాయిలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది, ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ కి వచ్చింది అన్నప్పుడు అసలైనటువంటి సెలబ్రేషన్స్ జరుపుకుందాం, అప్పుడు బయటికి వస్తాను
అనేటువంటి మాట బోయపాటితో ఆయన చెప్పాడు అని కూడా చెప్తూ ఉన్నారు. ఓకే. సో అప్పుడేమైనా వస్తారేమో చూడాల్సి ఉంది, మరి అది ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది. ప్రస్తుతం ఏదైతే ట్రెండ్ ఉందో ఆ బుక్ మై షో ట్రెండ్ చూస్తే ఈ రోజు కూడా చాలా పాజిటివ్ గా కనిపిస్తుంది. గంటకి 14K నుంచి 16K మధ్య ప్రస్తుతం రన్ అవుతుంది, కొంచెం అటు ఇటు నడుస్తుంది. సో నిన్న కూడా దాదాపు అలాంటి పరిస్థితే ఉంది. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వచ్చేటప్పటికి ఆ ట్రెండ్ చాలా పెరుగుతూ వచ్చింది. సో సేమ్ ఈ రోజు కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తుంది. సాయంత్రానికి మరింత పెరుగుతుంది ఆ ట్రెండ్, అవర్లీ ట్రెండ్ పెరుగుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ రోజు రేపు కూడా. సో ఇక్కడ కనుక నార్త్ బెల్ట్ లో కనుక కలెక్షన్స్ బాగున్నట్లయితే ఈ పాటికి వేరే విధంగా కనిపించేది. ఇప్పుడు యాక్చువల్ గా అయితే ఇది 103 కోట్ల రూపాయల పైనే షేర్ సాధిస్తే గానీ ఇది బ్రేక్ ఈవెన్ కాదు. సో ప్రస్తుతం ట్రెండ్ ప్రకారం చూస్తే ఇది 25 కోట్ల నుంచి 25 కోట్ల మధ్య, 25 కోట్లు అనుకోండి, ఆ షేర్ వచ్చేసినట్టుగా చెప్తున్నారు మొదటి రోజు ప్రీమియర్స్ కలుపుకొని. సో ఈ రోజు ఎంత వస్తుంది, రేపు ఎంత వస్తుంది అనే దాని మీద మనం ఈ 3 రోజుల కలెక్షన్స్ ఒక కంక్లూజన్ రావచ్చు. అది ఎంత సాధించింది అనే దాన్ని బట్టి, ఎంత పర్సంటేజ్ వసూలు చేసింది ప్రీ బిజినెస్ వాల్యూ అనే దాన్ని బట్టి ఇది మరి 1 వీక్ లో బ్రేక్ ఈవెన్ అవుతుందా లేకపోతే 2వ వారంలో బ్రేక్ ఈవెన్ అవుతుందా అనే విషయం, అసలు బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా, ఇవన్నీ కూడా మనకి రాబోయే రోజుల్లో తెలుస్తాయి. కాకపోతే ఫస్ట్ వీకెండ్ ఈజ్ వెరీ క్రూషియల్ ఏ సినిమాకైనా, తెలుగు సినిమాకి సంబంధించి. నార్త్ బెల్ట్ వేరే విధంగా ఉంటుంది, మన దగ్గర వేరే విధంగా ఉంటుంది. మొదటి రోజు విపరీతంగా ఉంటుంది, రెండో రోజు డౌన్ అయిపోతుంది. మొదటి రోజుకి రెండో రోజుకి 50% డౌన్ ట్రెండ్ కూడా కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ కూడా మొదటి రోజు చూస్తారు కాబట్టి ఆ రెండో రోజు నుంచి కొంచెం డౌన్ అవుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ ఫస్ట్ వీకెండ్ వరకు ఎంత సాధిస్తుంది, ఇది కనీసం 70% అయినా సరే రాబట్టగలిగితే 65 to 70% ఇది ఓవరాల్ ప్రీ బిజినెస్ వాల్యూ. సో ఇప్పుడు ట్రెండ్ అయితే అదే వస్తుంది. పెద్ద సినిమాలు ఏదైనా సరే దాని ప్రీ బిజినెస్ వాల్యూలో మొదటి రోజే 40 to 50% రావటం. సో ఫస్ట్ వీక్ అయిపోయే లోపల అది బ్రేక్ అంటే హిట్ అయితే కనుక బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లోకి రావటం మనకు కనిపించేటువంటి ట్రెండ్ తెలుగు సినిమాలకి. మరి అది ఇది ప్రస్తుతానికైతే కొంచెం డౌన్ లో ఉన్నట్టు నార్త్ లో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత డౌన్ ఉంటుందని. సో అదేమైనా పుంజుకుంటుందా, ఒక వర్డ్ ఆఫ్ మౌత్ గనక అది పాజిటివ్ గా వస్తే అక్కడ కూడా కొంచెం కలెక్షన్స్ పెరుగుతాయని ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తుంది టీము. చూడాలి మరి ఇప్పుడు. సో మరి మన టాపిక్ ఏదైతే ఉందో ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఈవెన్ బోయపాటి కూడా నిర్మాతలకు దూరంగా ఉన్నాడు ఈ విషయంలో అనేది ఇక్కడ ఇంకా మనకి కొట్టొచ్చినట్టు కనిపించినటువంటి విషయం. సో ప్రొడ్యూసర్స్ ఒకవైపు, మిగతా వాళ్ళందరూ కూడా ఇంకో వైపు ఉండారేమో అనేటువంటి అభిప్రాయాన్ని నిన్న జరిగినటువంటి ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ మనకు తెలిసింది. చూద్దాం తర్వాత రోజుల్లోనే వీళ్ళందరూ కూడా ఈ టీం అంతా కలుస్తుందా ప్రొడ్యూసర్స్ తో లేదా, వెయిట్ అండ్ సీ. ఆల్రైట్. సో చూసారు కదండి అఖండ 2 సినిమాకి సంబంధించి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి. అండ్ బ్రేక్ ఈవెన్ కనుక అయినట్లయితే, బ్రేక్ ఈవెన్ అయిన తర్వాత ఒక భారీ సెలబ్రేషన్స్ నిర్వహిస్తే దానికి బోయపాటి గారితో నేను వస్తాను అన్నట్టుగా బాలకృష్ణ గారు చెప్పిన సమాచారం కూడా ఉందని అని మన అగ్నిమూర్తి గారి మాటల ద్వారా అర్థమవుతుంది. సో చూద్దాం అఖండ 2కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఏమేమి రాబోతున్నాయి అనేది. సో తెలుగు ప్రభ టీవీ చూస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్.